హాయ్ హలో అండి. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. చూసారా, ఇంట్లో చేసిన జున్ను చాలా బాగా వచ్చింది. ఈ జున్ను టేస్ట్ సూపర్ ఉండడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే జున్నులో ప్రోటీన్ కానీ కాల్షియం, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. ఎవరైనా బక్కపలుచగా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా జున్నును తీసుకోవడం వల్ల కొంచెం కండపుష్టి కలిగి లావు అవుతారు. మజిల్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఈ జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. సో ఖచ్చితంగా పిల్లలకి కూడా జున్నుని పెట్టడానికి ట్రై చేయండి. నార్మల్గా ఆవు లేదా గేదె నుంచి వచ్చిన మొదటి మురిపాలతోటి జున్ను చేసుకుంటూ ఉంటాము. కానీ మనకు కావాల్సినప్పుడు ఆ పాలు దొరకవు కాబట్టి మార్కెట్లో దొరికే జున్ను పౌడర్ తోటి చాలా ఈజీగా జున్నుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది 100 గ్రామ్స్ జున్ను పౌడర్ ప్యాకెట్ అనమాట. 100 గ్రాముల జున్ను పౌడర్కి అర లీటర్ పచ్చి పాలను తీసుకోవాలని చెప్పారు. పంచదార 100 గ్రాములు, బెల్లం అయితే 150 గ్రాములు తీసుకోవాలని అయితే మెజర్మెంట్స్ ఇచ్చారు. ఈ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే మనకి జున్ను అనేది కొంచెం జల్లీగా ఉంటుంది. అలా నచ్చని వాళ్ళు నార్మల్ మురుపాలతో చేసినప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో అలా రావాలి అనుకుంటే పచ్చిపాల క్వాంటిటీని అయితే తగ్గించుకోండి. మేమైతే ఇలాంటి 5 జున్ను పౌడర్ ప్యాకెట్లకి 1.5 లీటర్ పాలు పోసి ట్రై చేసాము. జున్ను అయితే చాలా బాగా వచ్చింది. గిన్నెకు కూడా ఏం అంటుకోకుండా నీట్గా ఉడొచ్చేసింది అనమాట. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.